అదే విధంగా ముఖ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు ఇవాళ మెస్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పిల్లలకు ప్రతి ఒక్క పిల్లలకు పూర్తిగా సన్న బియ్యం, అదే విధంగా పొద్దున బ్రేక్ఫాస్ట్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, 3 గంటలకు స్నాక్స్ ఎస్టీ ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాల పిల్లలు ఇవాళ హాస్టల్లో ఎంత చక్కగా చదువుకుంటున్నారంటే ప్రతి ఒక్కటి కూడా మెరిట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి 10th క్లాస్ లో కానీ, ఇంటర్మీడియట్ లో కానీ, 7th క్లాస్ లో కానీ, అదే విధంగా మహిళలకు కూడా ప్రతి ఒక్క సదుపాయం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్న నాయకత్వానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, దానితో పాటు ఏ విధంగా సన్న బియ్యం ప్రజలకు కూడా అందరికి అందిస్తూ ఇంతకు ముందు చెప్పిన మా సోదరుడు ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క విషయం మీకు చెప్పారు. రైతుల పట్ల గాని బస్సు, ఇంద్రమ్మ ఇండ్లు అన్ని సదుపాయాలు ఇవాళ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా సదుపాయాలు చేస్తూ ఈ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మొన్నటికి మొన్న మేము పార్లమెంట్ లో బిల్లు పెట్టేటప్పుడు ఒక నెల రోజులు ముందు వచ్చి మన సౌత్ కు అన్యాయం జరగకుండా చూసేందుకు ఎన్నో విధానంగా మాట్లాడడం జరిగింది. ఆల్ ఇండియాలో మీడియా సోదరులకు పిలిపించి మాకు సౌత్ కు నష్టం అవుతుంది, మహిళా బిల్లుకు మేము వ్యతిరేకం కాదు. ఆ రోజుల్లో సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు మహిళా బిల్లు పెట్టడం జరిగింది. మీరు మహిళా బిల్లు ఒక సింగిల్ గా పెడితే మేము పాస్ చేస్తాం, కానీ డీలిమిటేషన్ కూడా మేము ఓకే, కానీ మాకు సౌత్ కు నష్టం వచ్చేటట్టు చేయకండి. వాళ్ళు మన సౌత్ కు నష్టం వచ్చినట్టు వాళ్ళు నార్త్ కు ఎక్కువ పెంచుకుంటూ చేసినందుకు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మొన్నటికి మొన్న 3 రోజులు ఢిల్లీలో కూర్చొని రాహుల్ గాంధీతో మాట్లాడి, ప్రియాంక గారితో మాట్లాడి, సోనియా గాంధీతో మాట్లాడి మన సౌత్ కు మన నష్టం జరగకుండా చూడే విధంగా చూడాలని చెప్పేసి పెట్టడం వలన వాళ్ళు బిల్లును పోస్ట్ పోన్ చేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఇవాళ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రజలకు అన్ని విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎస్టీ ఎస్సీ బీసీలకు ఇలా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2B కానీ ఇవన్నీ ఎగ్జామ్స్ కూడా చేయడం జరిగింది. కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వారికి అందరికి పేరు పేరున ధన్యవాదాలు.